సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఎన్నో వేల కుటుంబాలను బాగు చేసిన మహానుభావుడు శ్రీ రామ్ గురూజీ. వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. మన సొసైటీలో సతీసాగమనం కావచ్చు, లేదంటే చేతబడులు చేస్తున్నారు అంటారు చూడండి. ఇవి ఒక మూఢనమ్మకాలుగా కొంతమంది భావిస్తూ చాలా రూపుమాపిపోయాయి. ఇంకా చేతబడి చేస్తున్నారా అని అంటే మన దగ్గర ఏమనిపిస్తుంది అంటే అవునా అనిపిస్తుంది. బట్ మనం ఊళ్ళల్లోకి వెళ్ళామనుకోండి, చాలామంది మనసుల్లో వాళ్ళు ఏదో చేశారు అనే అపనమ్మకాలు ఉంటాయి. కోర్స్ అది నమ్మకంగా వాళ్ళు భావించవచ్చు, కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో చేతబడి చేస్తున్నారు అనే నెపంతో భార్యాభర్తలు ఇద్దరిని చంపేశారు. అంటే ఇంకా అలాంటివి జరుగుతున్నాయా ఓ వైపు అనిపిస్తూ ఉంటుంది. కాదు, చాలా ఎక్కువే జరుగుతున్నాయి. మన దృష్టికి వచ్చేది చాలా తక్కువ. అంటే ఇంకా చేతబడులు జరుగుతున్నాయా? చేతబడులు జరగవు, అసలు చేతబడులు అనేవి ఉండవు. అది ఉంటాయి. ఇది మనము క్లియర్గా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. చేతబడులు అనేవి చేసే అవకాశమే ఉంటే గనక, ఇప్పుడు ఒక ఓడిపోయిన వ్యక్తి ఎన్నికల్లో ఎంతో కొంత డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు ఉపయోగించి గెలిచినోడు మీద చేతబడి చేయిస్తాడు కదండి. చేయిస్తాడు, అవకాశం ఉందా లేదా? ఒక వ్యాపారంలో ఇద్దరు రైవలరీస్ ఉన్నారు ఒకే వ్యాపారంలో. వీడు నాకు అడ్డున్నాడు అనుకుంటే చేతబడి చేయించవచ్చుగా. ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాము, ఎక్కడో మన ఇద్దరికి ఈక్వేషన్స్లో తేడా వచ్చింది, కోపం వచ్చింది. నిజంగా చేతబడి అనేది ఉంటే మీరు నాకు చేయొచ్చుగా, చేయించవచ్చుగా, నేను మీకు చేయించవచ్చుగా. కుదురుతుందా అసలు? మీరు ఎవరైనా నిజంగా చేతబడి వల్లే చనిపోయారు అని మీరు నమ్మారా ఎప్పుడైనా? అదే అండి, ఇప్పుడు సిటీస్లో ఉన్న మన బోటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఉన్నాయా, ఇలా చేస్తారా ఏంటి అపనమ్మకం? లేదమ్మా, మనం సిటీలో ఉన్నామా పల్లెటూరులో ఉన్నామా? ఊళ్ళల్లో వాళ్ళు నమ్ముతారండి. నమ్ముతారు, నేను కాదనట్లా, నమ్ముతారు, ఉన్నాయంటారు వాళ్ళు అంటారు. అదే ఇప్పుడు మనం ఏదైనా కొంచెం మంచి బట్టలు వేసుకుని తలస్నానం చేసి కొంతమంది ఇంటి ముందు నుంచి నడవనివ్వరు. వాళ్ళు అటువైపు వెళ్ళొద్దు, వాళ్ళు కొంచెం తేడా అంటారు, దిష్టి పెడతారు, తేడా ఏదో చేస్తారు, నువ్వు నడిచి వచ్చేస్తే అని కాలి కింద మట్టి తీస్తారు, నీ జుట్టు తీస్తారు అని చెప్తా ఉంటారు. అయితే దీనికి అసలు ప్రధానమైన కారణం ఏంటి అంటే పేదరికం, చదువు లేకపోవటం. ఈ రెండు సమస్యల వల్ల మనుషులు, పేదరికం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఒక ఆశ ఉండదు, రేపు బాగుంటుంది అనే నమ్మకం ఉండదు. ఈ నమ్మకం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏ ఆలోచన వస్తే అదే కరెక్టు. ఇప్పుడు మనకులాగా తీరుబడిగా ఈ ఆలోచన వస్తే ఈ ఆలోచన వల్ల నాకు నష్టమా లాభమా అని ఆలోచిస్తాం మనం. వాళ్ళకి అంత ఓపిక ఉండదు, అంత తీరిక కూడా ఉండదు. నన్ను అడిగితే పొలోమని వెళ్ళిపోతున్నట్టు ఉంటారు. నేను నిన్ననే ఒక లిటరరీ ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ శ్రీకాకుళం కథలు, శ్రీకాకుళం ఆయనే రాశారు, బొమ్మిడి జగదీశ్వరరావు గారు అని రాశారు ఆ కథ చదివి వినిపించారనమాట నిన్న ఒక మీటింగ్ పెట్టి. ఏంటి ఆ కథ అంటే, ఆ కథకి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక ఇంట్లో ఒక భార్యాభర్తకి దోశలు తినాలనిపించింది. పేదవాళ్ళు సరే ఎట్లో గొట్లా తినాలని అనుకున్నారు కాబట్టి కొంచెం పప్పు ఉంటే అది నానేసేసుకుని దోశలు వాళ్ళ ఆవిడ రెడీ చేస్తే 5 దోశలు వచ్చినాయి. అక్కడ 5 దోశలు వస్తే ఆయన ఏమన్నాడంటే హస్బెండ్, నేను మగవాడిని కాబట్టి నాకు 3 దోశలు కావాలి, నీకు 2 అన్నాడు. అంటే ఆవిడ అన్నది, పప్పు నానబోసింది నేను, కడిగింది నేను, రుబ్బింది నేను, దోశలు వేసింది నేను, కాబట్టి నేను 3 తింటాను. ఇంకా దోశలన్నీ అక్కడ ప్లేట్లో పెట్టి రెడీగా పెట్టుకున్నారు, తినట్లేదు, ఈ పంచాయతీ తెగట్లేదు. సరే చివరికి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏమంటే అంటే ఆ అండర్స్టాండింగు అది వస్తే ఇంకేమి కదే లేదు ఇక్కడ. అయితే సరే
ఫస్ట్ ఎవరిని పలకరిస్తే ఉమ్, పలకరించిన వాళ్ళకి 2, పలకరించకుండా ఉన్న వాళ్ళకి 3 అని మాట్లాడుకున్నారు వాళ్ళు. మాట్లాడుకోవట్లే, ఎవరికి వాళ్ళు అట్లాగే ఉన్నారు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, తెల్లారింది, మళ్ళీ పొద్దుగూకింది. ఇంట్లో నుంచి చప్పుడు లేదు. ఎవరు ఊ అనట్లేదు, ఎవరు ఆ అనట్లేదు. అప్పుడు పక్కింటి వాళ్ళకి ఎవరికో అనుమానం వచ్చింది. ఏంటి ఇంట్లోంచి ఎవరో మనుషులు బయటికి రావట్లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి తలుపులు దడదడ కొట్టారు. కొడితే కూడా వీళ్ళు ఊ అనట్లేదు. ఎందుకంటే ఎవరు ఫస్ట్ ఊ అంటే వాళ్ళకో దోశ తగ్గిపోద్ది. అదే చివరికి వాళ్ళు తలుపులు బద్దలు కొట్టారు. వస్తే కూడా ఏమి మాట్లాడట్లేదు వీళ్ళు, అలాగే ఉన్నారు. వీళ్ళేమనుకున్నారు, అయ్యో పాపం భార్యాభర్త చచ్చిపోయారు కావచ్చు అనుకుని ఉమ్. వీళ్ళిద్దరిని మోసుకుని వెళ్తున్నారు. అయినా మాట్లాడట్లేదు. వీళ్ళని తీసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చేయాలని చెప్పి చితి మీద పడుకోబెట్టారు. అయినా వీళ్ళు మాట్లాడట్లేదు. ఈలోపు వీళ్ళు తగలబెడదామంటే అగ్గిపెట్టి మర్చిపోయారు ఆ ఊర్లో వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్గి 5 వచ్చారు ఊర్లో వాళ్ళు. వస్తే 5 దోశలు తిన్నారు. ఆ 5 అగ్గిపెట్టి కోసం వెనక్కి వెళ్తుంటే వీళ్ళు అప్పుడు మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ భార్య భర్త, నాకు 3 నాకు 2, నాకు 3 నీకు 2, నాకు 3 నీకు 2 అని మాట్లాడుకుంటుంటే ఆ 5 ఏమర్థమైందంటే, అమ్మో వీళ్ళు దెయ్యాలైపోయారు. ఇప్పుడు ఒకళ్ళు నాకు 3 కావాలంటే ఒకళ్ళు నాకు 2 కావాలంటున్నారు అని చెప్పి వీళ్ళు ఊర్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. పరిగెట్టుకుంటూ వెళ్తే వీళ్ళు ఏం చేశారు, లేచి వీళ్ళ వెనకాల పరిగెడుతున్నారు. తీరా పరిగెడుతుంటే తేలిన విషయం ఏంటి అంటే, ఫైనల్కి తేలింది ఏంటి అంటే, ఈ అట్ల దగ్గర వచ్చిన తగాదా అని తేలింది. ఇక్కడ ఎంత అమాయకత్వం చూడండి, ఎంత పేదరికమో చూడండి. ఈ అమాయకత్వం పేదరికం నుంచి వచ్చిన అవుట్కమ్ ఏంటి, వీళ్ళు దెయ్యాలుగా వాళ్ళు అనుకున్నారు. ఇలాగే ఉంటాయి పల్లెటూర్లలో. ఇది శ్రీకాకుళం కథ. చాలా బాధాకరం కదండి. చాలా బాధాకరం. నవ్వుతూ మాట్లాడేసుకుంటాం కదా. చాలా మనం నాకు వింటంటే నవ్వు వచ్చింది, మీకు ఇప్పుడు చెప్తుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే నేను ఇంత ఫ్రెష్గా ఎలా చెప్పగలిగానంటే నిన్న ఈవినింగే నేను ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి వినింది. అందుకని నాకు అసలు హృదయానికి అత్తుకుపోయిందనమాట. అరే, ఆమెనా భర్తకు 3 పెట్టొచ్చు కదా, లేదు పాప అతనైనా నిజమే కదా, ఆమె కష్టపడింది కదా, రుబ్బింది చేసింది అంటే మగవాడి ఈగో చూసారా అని అనిపించింది. కానీ ఆడవాళ్ళు చాలా సున్నితంగా ఆలోచిస్తారు కదా పాపం, ఎవరి పొట్టైనా నింపిన తర్వాతనే వాళ్ళు తిందాం అనుకుంటారు కదా. ఈ పేదరికం చూసావా, ఆడ మనసును కూడా చంపేసిందే అనే బాధ అనిపించింది. ఇన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి నాకు. ఇన్ని రకాల ఆలోచనల్లో ఎక్కడా కూడా వీళ్ళు దెయ్యాలు అయ్యి ఉంటారు అని మనలాంటి వాళ్ళం అనుకోలేం, కానీ పల్లెటూరులో వాళ్ళు అనుకుంటారు. అందుకని ఈ దెయ్యాలు, చేతబడులు ఇట్లాంటివన్నీ ఏంటి అంటే దేని చుట్టూ తిరుగుతాయి అంటే, మూఢనమ్మకాలని ఎక్కువగా ఎవరు నమ్ముతారు, పేదవాళ్ళే నమ్ముతారు మూఢనమ్మకాలని. ఇప్పుడు మళ్ళీ రైస్ పుల్లింగ్ దగ్గరికి రావద్దు మీరు దయచేసి, ఎందుకంటే రైస్ పుల్లింగ్ అది మళ్ళీ సెపరేట్ అవుతుంది. అయితే ఈ చేతబడి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే ఉంటారో, మేము చేతబడి చేస్తాము అని చెప్పటం కూడా కొంతమంది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఉపాధి కోసం. చేసేది ఏమీ ఉండదు. ఇవి ఎలా ఉంటాయంటే, చేతబడులు ఎలా ఉంటాయంటే వేణుస్వామి జ్యోతిష్యంలా ఉంటుంది. వేణుస్వామి జ్యోతిష్యం ఎంత నిజమో వీళ్ళు చేతపడి చేసేది కూడా అంతే నిజం. అందుకని ఇక్కడ తెలంగాణలో చూస్తే మహబూబ్ నగర్లో ఎక్కువ ఇలాంటి కేసులు చూస్తాం. ఏంటి అంటే అక్కడ పేదరికం, వలస వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఆ వలస వెళ్ళిపోగా ఉన్న మనుషులు దిగులుగా, బాధగా, కష్టంగా జీవితాలు వెళ్ళదీస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే ఒక ముసలమ్మ చనిపోతే ఇంట్లో ముసలమ్మని తీసుకెళ్ళరు, ముసలమ్మల్ని ఇంట్లో ఉంచుతారు. ఎందుకంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ మనం ఏం కష్టాలు పడతామో ఎందుకని తీసుకెళ్ళరు. ఇప్పుడంటే ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఈ ఫోన్లు లేని రోజుల్లో కర్మకాండలు కూడా ఊర్లో వాళ్ళు చేసే రోజులు. ఉత్తరం ఒక రాస్తే వాళ్ళు ఎప్పుడో దినాల టైంకి రావటం, అప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. సినిమాలో చూపించినంత ఈజీ కాదు నిజ జీవితంలో.
అంటే మనుషులు చాలా చాలా మానసిక సంఘర్షణలకు లోనవుతూ ఉంటారు. అలాగే ఈ పేదరికం వల్ల సరిగ్గా తిండి తినకపోవటం వల్ల వాళ్ళలో విటమిన్ డెఫిషియన్సీ వచ్చి వాళ్ళకి మెదడులో మెదడంతా మంది కెమికల్స్ రసాయనాల ముద్ద మన మెదడు. ఈ రసాయనాలలో ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, కెమికల్ ఇంబ్యాలెన్స్. ఈ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళు దేవుణ్ణి ఎక్కువగా నమ్మటము, అలాగే ఈ చేతబడులు ఉన్నాయని నమ్మటము, ఈ పూజల్ని నమ్మటము, వీటిని క్యాష్ చేసుకుంటానికి కొంతమంది పూజారులు ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆవిడ చెప్తుంది, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదండి, నేను మా చుట్టాలు అతనికి చెప్తే వాడు చాలా బ్యాడ్ పీరియడ్లో ఉన్నాడు, నువ్వు పూజ చేయించాలి అని చెప్పారండి, నేను పూజలు చేయించాకే మా వాడికి తగ్గిందండి అని. ఇంతకుముందు ఆవిడే నాతోటి నాకేం చెప్పింది అంటే, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళానండి, హెల్త్ బాగా సెట్ అయిపోయిందండి అని చెప్పింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోగలిగిన మనిషి ఆవిడ, వైద్యం చేయించింది, హ్యాట్స్ ఆఫ్. కానీ మళ్ళీ ఎక్కడో సైన్స్ మీద నమ్మకం లేక మళ్ళీ ఈ పూజలు చేశాడు. ఇప్పుడు ఈ బ్రాహ్మణులు పూజలు చేయటము అనేది ఒక నీటు. ఈ పేదరికంలో ఉన్నవాళ్ళు, ఈ పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఈ చేతబడులు పేరుతోటి శ్మశానాల్లో పూజలు చేసేవాళ్ళు నాటు. నీటు నాటు అంటే మీకు తెలుసు కదా, నీట్ అంటే విస్కీ లాంటిది అనుకోండి, నాట్ అంటే సారాయి లాంటిది. సారాయి కూడా ఇట్లాంటి సారా కాదు, కల్తీ సారా అనుకోండి. అంటే ఇద్దరికి ఎంత తేడా ఉంటుంది. ఓ పక్క పండితుడు అంటే చదువుకున్న వాళ్ళు, వాళ్ళు మంత్రోచ్చారణలతోటి మేము పూజలు చేస్తామని చెప్పి పూజలు చేస్తారు. వీళ్ళని ఈ బ్రాహ్మణుల్ని నమ్ముతారు. వీళ్ళున్నారు, బ్రాహ్మణుల్ని ఎవరు నమ్ముతారు? డబ్బులున్న వాళ్ళు నమ్ముతారు. ఈ పేద పూజారులు ఇట్లాంటి వీళ్ళు ఉంటారు. పూజారులు అని కూడా అనకూడదు, మంత్రగత్తెలు అంటారు. మంత్రగాడు మంత్రగత్తె అంటారు. వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారండి? ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళు వెళ్తారు. ఏ దెబ్బ తగిలినా సరే దానికి మంత్రం వేస్తారు అని వెళ్తారు. అంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, ఈ చేతబడులకి పేదరికానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు అంటే, కొన్నిసార్లు మేము అది ఇచ్చేస్తాం అని చెప్పి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకుని ఏదో చేసినట్టుగా నటిస్తారు. వీళ్ళకి వచ్చింది ఏదో చేస్తారు. ఒక్కొక్కసారి ర్యాండమ్గా క్లిక్ అవుతాయి, ఒక్కోసారి క్లిక్ కావు, మనిషే చచ్చిపోతాడు అక్కడ. వాళ్ళకి ఆవేశం వచ్చేస్తే, మా ఇంటి మనిషి చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేస్తారు. ఒక్కొక్కసారి పళ్ళు ఊడగొడతారు వాళ్ళకి, ఒక్కొక్కసారి నాలుకల మీద వాతలు పెడతారు. ఇలా అంటే వాళ్ళకి మంత్రాలు చదవాలి అంటే వాళ్ళకి పళ్ళు ఇవన్నీ కరెక్ట్గా నాలుక ఉంటేనే మంత్రాలు చదవగలుగుతారు. అందుకని ఈ మంత్రగత్తెలని నెపంతో వాళ్ళకి పళ్ళు ఊడగొడతారు. ఇది దారుణమైన హింస అన్నమాట. ఇప్పుడు మనం ఆదిలాబాదు అటు సైడు వెళ్తే ఛత్తీస్గఢ్ బోర్డర్స్ అట్లాంటి చోట బస్తర్ అని ఒక పేరు వినే ఉంటారు. ఒకప్పుడు మా చిన్నప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ తులసిదళం అని ఒక నవల రాశాడు. నాకు ఇప్పటికీ అతన్ని క్షమించాలనిపించదు ఈ విషయానికి. ఎంత కళ్ళకు గట్టినట్టు అవి నిజము అని భ్రమించేలాగా నవలలు రాశాడు. అందుకే అతన్ని తులసివనంలో గంజాయి మొక్క అని చెప్పి బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అతన్ని. అయితే ఇబ్బంది పెట్టడం కాదు, అతన్ని విమర్శించేవాళ్ళు. అయితే దాని ప్రభావం సామాన్య ప్రజల మీద, కాస్త చదువుకున్న వాళ్ళ మీద కూడా ఉంటుంది అనే ఒక భయం అయితే మనకి వేయక మాందు. ఏది ఏమైనా ఇలాంటివి తగ్గాలి అంటే ఈ మూఢనమ్మకాల పట్ల వాళ్ళకి అవగాహన కలిగించాలి. ఇప్పుడు జన విజ్ఞాన వేదికలు లాంటి సంస్థలు కొన్ని చేస్తాయి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా. వాళ్ళు చాలా చోట్ల క్యాంపులు పెట్టి ఇట్లాంటి ప్రదేశాల్లో వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ఉంటారనమాట. అలాగే ఇప్పుడు మనం సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటాం చూసారా, ఇది రాజ్యాంగంలో రాసుకున్నాం సైంటిఫిక్ టెంపర్మెంట్ అని. ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంపొందించాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలపైన ఉంది. అందుకే కరోనా టైంలో రాత్రిపూట 9 గంటలకి 9 దీపాలు వెలిగించండి, లేదంటే పళ్ళాలు మోగించండి అన్నప్పుడు నాలాంటి వాళ్ళు చాలా భయంకరంగా విరుచుకుపడ్డాం ప్రభుత్వం మీద. మీకు కరోనాను అరికట్టడం చేతగాక ఇట్లాంటివన్నీ కాకమ్మ కథలన్నీ చెప్తున్నారా అని చెప్పి. అందుకని ఏది ఏమైనప్పటికీ మన దేశంలో పేదరికం పోవాలి,
సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరగాలి. అప్పుడే ఇలాంటి హత్యలు ఆగుతాయి. థ్యాంక్ యూ అండి.